సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రూపొందించిన తుది జాబితాలోనూ తప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజకీయ పక్షాలతో వారం వారం సమావేశాలు, ఇంటింటా సర్వేలు, ప్రత్యేక అధికారులతో సమీక్షలు, శిబిరాలు నిర్వహించిన ఓటర్ జాబితా మాత్రం మెరుగుపడలేదు. చనిపోయిన వారు ఆత్మల రూపంలో ఓటర్ల జాబితాల్లో దర్శనమిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో బిఎల్ఓల నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఓటర్ జాబితా తయారీలో లోపాలకు కారణమవుతున్నాయి. తుది జాబితాలు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాల్సి ఉన్న చాలా చోట్ల ఈ జాబితాలు కనిపించడం లేదు. ఓటర్ జాబితా వచ్చిన రోజు నుండి కూడా నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఓటర్ లిస్టు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ గారు మాజీ మంత్రి వాళ్ళ మామగారు వృత్తుల వెంకటరమణమూర్తి, ఈయన మున్సిపల్గా నర్సీపట్నానికి సేవలు అందించడం జరిగింది. ఈయన చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ ఓటు ఇంకా తొలగించలేదు అన్నది గుర్తించాం. అదేవిధంగా లాలం రమణబాబు అండి, లాలం రమణబాబు ఈయనది నర్సీపట్నం ప్రాంతం కాదు, ఏంది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎన్నెన్నపట్నం అండి. ఆయనకి ఇంకో ఈ MJY 2908457తో ఆయనకు ఆల్రెడీ ఓటు ఉండడం చూసాము, కనిపెట్టడం అనేది జరిగింది. అలా విధంగా ఇక్కడ చూడొచ్చండి, సుర్ల బుల్లబ్బాయి తండ్రి పేరేమో తాతాలు. ఇది బూత్ నెంబరు వచ్చి 149 బూత్లో నర్సీపట్నం ప్రాంతంలో ఓటు ఉండడం అనేది గుర్తించాం. ఈయన యాక్చువల్గా ఉంటున్నది చోడవరం నియోజకవర్గం రావుకాతం మండలం వడ్డాది గ్రామంలో ఓటు ఉన్నట్టు ఇదిగోనండి WWV 0691411తో సుర్ల బుల్లబ్బాయికి ఆల్రెడీ ఓటు ఉంటుంది. ఈయన కూడా నివాసం కూడా అక్కడే. ఈ విషయంపై వి న్యూస్ రమణను కలవగా పలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. చనిపోయిన 3 సంవత్సరాలు అవుతున్నా వారి ఓటు ఇంకా ఆత్మరూపంలోనే ఓటర్ జాబితాలో ఉండటం విశేషమని అంటున్నారు. పక్క నియోజకవర్గంలో ఉన్నవారు ఇక్కడ నియోజకవర్గంలో ప్రత్యక్షమవుతున్నారని ఆవేదన చెందారు. అంతా కూడా అధికారుల నిర్లక్ష్యమే కారణమని రమణ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్ల తాలూకు జాబితా అన్నది సక్రమంగా జరగలేదు అలాగని చెప్పేసి అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ERO గారు కానీ BLOలు కానీ రాజకీయ పార్టీల తరఫున, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న లోపాలని మేము గుర్తించి వారికి చెప్పినా సరే నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు తప్పించి వారు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు అండి. ఇక్కడ బలిఘట్టం నర్సీపట్నం నియోజకవర్గం బలిఘట్టంలో 149 బూత్ నంబర్ సీరియల్ నెంబర్ 98 అండి. సుర్ల బుల్లబ్బాయి అనే వ్యక్తికి AEX 0363390 అనే ఎపిక్ నెంబర్ మీద ఓటు ఉండడం జరిగింది. అయితే ఈయనది చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామం అండి. ఇది బలిగట్టి నుంచి వెళ్ళిపోయి దాదాపు 15-20 సంవత్సరాలు అయింది. ఆయనకి అక్కడ చోడవరం నియోజకవర్గంలో WWV 0691411 అనే ఎపిక్ నెంబర్తో 160 బూత్ నంబర్ 479 అనే సీరియల్ నెంబర్తో ఆయనకు ఆల్రెడీ అక్కడ ఓటు ఉందండి. ఉన్నా సరే ఇక్కడేమో ఓటు తొలగించలేదు. అదేవిధంగా 148 PS 456 సీరియల్ నెంబర్ ఎపిక్ నెంబర్ JYM 1831247 శెట్టి కుసుమ, ఈమెకి పెళ్ళి అయిపోయి దాదాపు 15 సంవత్సరాల పైన అవుతుందండి. ఈమె కలిగొట్ల వడ్డాది నియోజకవర్గం కలిగొట్ల గ్రామంలో TOK 1608801 దొగ్గా కుసుమ, బూత్ నెంబర్ 164 సీరియల్ నెంబర్ 33 అనే ఎపిక్ నెంబర్తో అక్కడ ఓటు ఉండడం కూడా జరిగిందండి. అదేవిధంగా 161 పోలింగ్ బూత్ 79 సీరియల్ నెంబర్ AEX 1334598 పోలుపర్తి అప్పలనాయుడు. ఈయన పత్తిపాడు నియోజకవర్గం రవతలపూడి గ్రామం అండి. ఇది ఈయనకి SAK 0773870 184 బూత్ నెంబర్ 10-11తో ఆల్రెడీ అక్కడ ఓటు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా లాలం రమణబాబు 161 బూత్ నెంబర్ 338. ఈయన పత్తిపాడు నియోజకవర్గం ఎన్నెన్నపట్నం గ్రామం అండి ఒరిజినల్గా. కానీ నర్సీపట్నంలో JYM 1142
ఆ 793 అనే దాంతో ఓటు ఉన్నట్టు గుర్తించి ఇక్కడ అధికారులేమో దాన్ని చేయలేదు. అంతేకాకుండా నర్సీపట్నానికి ప్రాంతానికి ఎన్నో సంవత్సరాలు మున్సిపల్గా సేవలు అందించినటువంటి రొత్తల వెంకటరమణమూర్తి అండి. 161 బూత్ నెంబర్లో 332. ఈయన మాజీ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు మామగారి. ఈయన చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు వస్తున్నా సరే ఈయన ఓటు ఇంకా తీయలేదు. ఈ విధంగా వెతికి కొలది ఇంకా చాలా లోపాలు కనబడుతున్నాయండి. సో ఈ విధంగా వెళ్తే ఎలక్షన్ ఏ విధంగా చేయాలండి? దొంగ ఓట్లు వేసేయడానికి అవకాశం ఉంది కదా. కానీ బిఎల్ఓలు ప్రతి డోర్ టు డోర్ తిరిగి చెయ్యలేదు. ఎన్నిసార్లు రాజకీయ పార్టీలుగా మేము కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోలేదు అనడానికి ఈ ఉదాహరణకి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఓటర్ల జాబితా స్వచ్ఛతగా ఉండాలి, పూర్తిగా ప్యూరిఫికేషన్ 100% చేసి ఎన్నికలు నిర్వహించారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.